ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. కృపగల దేవుడు మనకి తోడయుండి ఈ వాక్యాన్ని ధ్యానించే విషయంలో సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రియమైన స్నేహితులారా, చదవబడిన ఈ వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్తలో రాయబడినటువంటి ఈ యొక్క మాట అక్కడ ప్రభువారు వారితో మాట్లాడుతూ, యూదులతో మాట్లాడుతూ పలికినటువంటి మాటలివి. ఈరోజు వాటిని మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని కొన్ని పాఠాలు నేర్చుకొని మనము కుడికి ఎడమకి తొలగిపోకుండా ప్రభువులో నడవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ రాయబడి ఉన్న మాట 19వ వచనంలో, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనము వాక్యాన్ని ధ్యానం చేసినట్లయితే, ఆలోచన చేస్తే ప్రభు ఏం నేర్పిస్తా ఉన్నాడంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే పని కుమారుడు చేస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మనము ఆత్మీయ జీవితంలో మనకి తండ్రి ఎవరండి? ఎప్పుడైతే మనము ప్రభు రక్తంలో కడగబడి ఆయన చేత పరిశుద్ధపరచబడినామో అప్పుడు మన తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మన తండ్రి. అందుకే కదా మనం ప్రార్థన చేసేటప్పుడు అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం. మాకు సహాయము చేయి తండ్రి, మా మనవి ఆలకించు తండ్రి, మా మొర విను తండ్రి అని ప్రార్థన చేస్తాం. అనగా అర్థమేంటి? మనము కుమారులమై ఉన్నాము. పరిశుద్ధ రక్తము చేత కడగబడిన తరువాత ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. అయితే ఈ చదవబడిన ఈ వచనము ఏమని తెలియచేస్తా ఉందంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అంటే ప్రాముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా మన మాదిరి మనము ఎవరిని అనుకరించాలి అంటే పరలోకపు తండ్రిని అనుకరించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అంటే మనము ఆత్మీయ జీవితంలో పరలోకపు తండ్రిని చూస్తూ ముందుకు నడవాలి. పరలోకపు తండ్రి ఎలాంటి కార్యాలు చేశారు వాటిని చేస్తూ మనం ముందుకు నడవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మన తండ్రి అయిన దేవుడు ఎలాంటి క్రియలు చేశారో ముందుగా మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఆ నిత్య జీవాన్ని, ఆ తండ్రితో సమానంగా ఉండవలసిన తన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసి మన మధ్యలో నివసించి ఎలాగూ మనిషి జీవించాలో నేర్పించి వెళ్ళారు. మరి ఆ పరలోకపు తండ్రిని చూసి మనము ఆ కార్యాలు చేయాలి కదా. మరి ప్రభు ఎలాంటి కార్యాలు చేశారో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, ప్రభు తాను 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి జీవించినట్లు మనకు కనిపిస్తా ఉన్నారు. ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్న మనము, ఆత్మీయులుగా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న మనము ఎంతవరకు తల్లిదండ్రులకు లోబడి జీవించగలుగుతా ఉన్నాం? ఎంతవరకు తల్లిదండ్రులకు విధేయులమై జీవిస్తా ఉన్నాం అనే మాట ఒకసారి మనము ఆలోచన చేయాలి. ప్రియమైన స్నేహితులారా, ఒక వయసు వచ్చేపటికే తల్లిదండ్రులని విడిచిపెట్టి వారి మాటను లెక్క చేయకుండా, వారికి ఏమాత్రము కూడా సహకారులుగా ఉండకుండా జీవించేటువంటి క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేయాలని. ఈరోజు ఆత్మీయంగా ప్రభువుని వెంబడిస్తున్న మనము మన ప్రభు అయిన క్రీస్తు ప్రభువారు ఎలాగో నడుచుకున్నారో అది చేయడమే మన పని. ఆయన తల్లిదండ్రులకు విధేయత చూపించి నడుచుకున్నారు. అంత మాత్రమే కాదు కానీ మరి ఆ 30 సంవత్సరముల తరువాత
ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేశారు. పరిచర్య కాలంలో ఆయన అనేక విషయాలు మన మధ్యలో చేసి చూపించి మనకు మాదిరిని ఉంచిపోయారు. ప్రభు ఏం చేసేవారంటే, ఆయన సమాజ మందిరంలో సువార్తలో రాయబడి ఉంటది గదా! ఆయన వాడుక చొప్పున బోధించుచుండెను అని ఉంటది. అంటే ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారికి వాడుక ఏంటంటే బోధించడం. ఆయన నిత్య రాజ్యాన్ని బోధిస్తూ, పరలోకపు రాజ్యాన్ని బోధిస్తూ ఆయన తన జీవితాన్ని మన ముందు కనపరిచినారు. ఈరోజు తండ్రిని అనుసరించవలసిన మనము, తండ్రి ఏం చేశాడో అది చూసి కుమారుడు కూడా అదే చేయాలని ఈ వాక్యం చెప్పినట్లుగా, మనము కూడా ఏం చేయాలంటే ఆయన సత్య సువార్తను బోధిస్తూ ముందుకు సాగిపోవాలి. ఇంకా తండ్రి, మన పరలోకపు తండ్రి ఏం చేసి మనకు చూయించారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఉదయము పెందలకడనే లేచి ప్రార్థన చేసేవారు. అంత మాత్రమే కాదు, ఆయన ఒంటరిగా కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంటే ఏకాంత ప్రార్థన చేసేవాడు. ఈరోజు దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము, మన తండ్రి చేసినటువంటి ఈ కార్యాలు చేస్తున్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. ప్రియమైన స్నేహితులారా, ఆయనని అబ్బా తండ్రి అని సంబోధించి ప్రార్థించడమే కాదు, తండ్రి చేసిన కార్యాలు మనము చేయడానికి పూనుకోవాలి. ఈ వచనం అదే చెప్తా ఉంది. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, అంటే మనము ఆయన జీవితం మన ముందుంచెళ్ళారు. ఆ జీవితాన్ని మనము చూడగలగాలి. ఈ వాక్యపు వెలుగులో ఆయన్ని అనుకరించగలగాలి. ఆయన జీవితాన్ని చూసి ఆ రీతిగా నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనము కుమారులమై ఉన్నాం కాబట్టి తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేయాలి. అలాగే ప్రభువు క్షమించేవారు, ప్రభువు దయతో ఉండేవారు, ప్రభువు దేవుని యొక్క ఆలయము పాడైపోతుంటే చూస్తూ ఉండుకునేవారు కారు. ఓ చోట రాయబడి ఉంది కదా, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు టిల్లుగా చేస్తూ ఉన్నారని. ప్రభు అక్కడ పావురాళ్ళు అమ్మే వాళ్ళని, గువ్వలు అమ్మేవారిని, మరి ఆ యొక్క రూకలు మార్చేవారిని మందరించి కొట్టి బయటికి పంపిస్తారు. అంటే మనం కూడా తండ్రి వలె మందిరము, దేవుని మందిరము యొక్క బాగోగులు చూసుకునే వారముగా ఉండాలి. దేవుని మందిరం పాడైపోతుంటే ఎదురు నిలబడి దేవుని మందిరాన్ని పరిశుద్ధపరచడం కొరకు నిలబడే వారముగా మనం ఉండాలి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేస్తాడు. కానీ ఈ రోజుల్లో జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? మనము పరలోకపు తండ్రిని అనుసరించడం మానేసి ఆత్మీయ తండ్రులను అనుసరిస్తా ఉన్నాం. మంచిదే. ఆత్మీయ తండ్రి అంటే ఎవరండి? దైవజనులు అంటా ఉన్నాము. ఎవరి దగ్గరైతే బాప్తిసం తీసుకున్నామో వారే ఆత్మీయ తండ్రులు అంటూ సంబోధిస్తా ఉన్నాం. మంచిదే, ఒకవేళ వారు మంచి నడవడిక చూపిస్తే పర్వాలేదు. కానీ అనేక మంది దైవజనులని పిలువబడేటువంటి వారు, అనేక మంది సేవకులని పిలువబడేటువంటి వారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటా ఉన్నారు? వారు మరి ధనికులను ఒకలాగా చూడటం, పేదలైన విశ్వాసులను ఒకలాగా చూడటం అనేకమైన సంఘాల్లో మనం ఈ విషయాన్ని గమనించగలుగుతాం. మరి ఆత్మీయ తండ్రిని వెంబడించేవారు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారు? వారు కూడా అదే అనుకరిస్తారు కదా. వారు కూడా ఆ సేవకుడు ధనికులకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో గమనించి వారు కూడా అదే పందాలో నడుస్తారు. ఆ సేవకుడు పేదలను ఎలాగా తక్కువగా చూస్తున్నాడో గమనించి వారు కూడా ఆ మార్గంలోనే నడుస్తారు. అందుకే ప్రియమైన స్నేహితులారా, మనము పరలోకపు తండ్రిని అనుసరించటం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ తండ్రి ఏం చేశాడో చూసి ఆ రీతిగా మనం నడుచుకోవాలని వాక్యం సెలవిస్తా ఉంది. అదే లోకపరమైన సెక్యులర్ వరల్డ్‌లో ఆలోచన చేస్తే, ఇంట్లో తండ్రి ఏం పనులు చేస్తాడో కుమారుడు కూడా అదే పనులు చేస్తాడు. ఈరోజు సంఘంలో చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్‌లు ఎలా ఉంటాయో తెలుసా? అయ్యా, నా భర్త ఎలాగో తాగుబోతు అయిపోయాడు, నా కుమారుడు కూడా తాగుబోతు కాకుండా ప్రార్థన చేయండి అంటారు. నా భర్త ఎలాగో మరి పెద్దల మాట వినేవాడు కాదు, నా కుమారుడన్నా
మా మాట వినేటట్లు ప్రార్థన చేయండి అంటారు. కానీ ప్రియమైన స్నేహితులారా, వాక్యం ఏమని సెలవిస్తా ఉంది? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, కుమారుడు కూడా అదే చేస్తాడట. కాబట్టి తండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి నేను వేడుకునేదేంటంటే, వాక్యము బోధిస్తున్న విషయం ఏంటంటే, నువ్వేం చేస్తే నీ కుమారుడు అదే చేస్తాడు. నువ్వు తాగుబోతువైతే నీ కుమారుడు తాగుబోతవుతాడు. నువ్వు జూదగాడివైతే వాడు జూదంలో ఎక్స్‌పర్ట్ అయిపోతాడు. నువ్వు గొడవ పడేవాడివైతే వాడు ప్రతిరోజు తగు ఇంటికి తెచ్చేవాడవుతాడు. కాబట్టి కుమారులు మారాలని ఆశపడే తల్లిదండ్రులకు ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదట మీరు మారండి. మొదట మనం మారి మన బిడ్డలను మార్చుకునే వారముగా ఉండాలి మనం. ఎందుకంటే వాక్యం ఏం చెప్తా ఉంది? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, కుమారుడు అదే చేస్తాడట. ఈరోజు ఈ విషయం తెలియక తల్లిదండ్రులు వారి పందాలో వాళ్ళు నడుచుకుంటూ బిడ్డల ఎదుటే గొడవ పడటం, బిడ్డల ఎదుటే బూతులు మాట్లాడటం, బిడ్డల ఎదుటే మరి చెయ్యరాని చెడు తప్పులు, చెడు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే బిడ్డలు కూడా అదే నేర్చుకుంటూ ఉన్నారు. రేపు పెద్దయిన తర్వాత నా బిడ్డ ఇలా అయిపోయాడు, అలా అయిపోయాడని కంప్లెయింట్ చేసే కన్నా, ఈరోజు బిడ్డల ఎదుట తల్లిదండ్రులుగా ఉన్నవారు వారి నడతను సరిచేసుకున్నట్లయితే, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, కుమారుడు కూడా అదే చేస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డడు ఇంకా ప్రార్థన చేస్తాడు. నువ్వు బైబిల్ చదవటం చూపిస్తే మాదిరి, నీ బిడ్డ కూడా బైబిల్ చదువుతాడు. ప్రియమైన స్నేహితులారా, ఆత్మీయ జీవితంలో అనేకమైన మార్పులు చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. ఇంకా ఆ పాత జీవితంలోనే ఉండి, నా బిడ్డలు మారడం లేదు, నా కుటుంబస్తులు మారడం లేదు అంటే, అది కేవలము నీ తప్పే అవుతుంది. ఎందుకో తెలుసా? తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, కుమారుడు కూడా అదే చేస్తాడని యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. అందుకే మరి తల్లిదండ్రులు, తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఒక్కొక్క సెల్లు పట్టుకొని వాళ్ళ సెల్లులో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటే, పిల్లలు కూడా సెల్లే పట్టుకుంటారు. పిల్లలు కూడా యూట్యూబ్ అని, ఇన్‌స్టాలని, ఫేస్‌బుక్‌లని, సోషల్ మీడియాలోనే ఉండిపోతారు. కానీ ఎప్పుడైతే తండ్రి ఒకవైపు బైబిల్ తీసి చదవటం నేర్పిస్తాడో, తల్లి ఒకవైపు ప్రార్థించటం చూపిస్తుందో, అప్పుడు పిల్లలు కూడా మనం చెప్పకుండానే వారు కూడా బైబిల్ చదువుతారు. అయ్యో! నాన్న బైబిల్ చదువుతున్నాడే, అమ్మ బైబిల్ చదువుతుందే, మనం కూడా బైబిల్ తీయాలి, సెల్లు పక్కన పెట్టాలనే ఆలోచన వారికొస్తుంది ప్రియమైన స్నేహితులారా. పిల్లలు అంతా చెడిపోయిన తర్వాత మనం బాధపడితే ప్రయోజనం లేదు. వాక్యము స్పష్టంగా తెలియచేస్తా ఉంది. తండ్రి ఏం చేయుట కుమారుడు చూచునో అదే పిల్లలు కూడా చేస్తారు. తల్లిదండ్రులు తాగుబోతులైతే పిల్లలు చూడండి ఇంకా భయంకరమైన తాగుబోతులై రోడ్ల మీద పడిపోతా ఉన్నారు. తల్లిదండ్రులు స్మోకింగ్ చేస్తే పిల్లవాడు వీడే వెళ్ళి ఆయనకి తీసుకురమ్మన్న ఆ సిగరెట్టో, బీడియో ఈ వీడు కూడా తాగటం అలవాటు చేసుకుంటా ఉన్నాడు. అందుకని మనము మన బిడ్డలకు మాదిరిగా మనమే ఉండాలి. ఎవరినో చూసి బిడ్డలు నేర్చుకోరు. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను చూసే అనేక విషయాలు నేర్చుకుంటారు. నువ్వు చీటికి మాటికి కోప్పడితే నీ పిల్లలు కూడా కోప్పడటం నేర్చుకుంటారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్న విషయం ఏంటంటే, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో వాడు కూడా అదే చేస్తాడట. ఈరోజు ఆత్మీయులుగా ప్రభువుని వెంబడిస్తున్న బిడ్డలుగా మనము మన పరలోకపు తండ్రిని అనుకరించగలిగితే, మన పరలోకపు తండ్రి ఏం చేసేవాడు చెప్పుకున్నాం కదా! యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఉదయాన్నే ఇంకను తెల్లవారక ముందే ఆయన ప్రార్థనకెళ్ళేవాడు. ప్రార్థన చేసేవాడు. అనేక మంది ఆయన చుట్టుముట్టి ఆయనను రాజుగా చేయాలని, ఆయనని అందలమెక్కించాలని హెచ్చిస్తా ఉంటే, వారికి వేరుగా దూరంగా ఎళ్లి కొండకు వెళ్లి ప్రార్థన చేసుకునేవాడాయన. యేసుక్రీస్తు ప్రభువారు ఇతరులను ప్రేమించి దయ కనపరిచేవారు. ఆయన మాటలో ప్రేముంది. ఆయన చేతల్లో దాతృత్వం ఉంది. మనము అవి చేయగలిగితే మన బిడ్డలు కూడా మనల్ని అనుకరిస్తారు.
వారు కూడా అవే చేస్తారు ప్రియమైన స్నేహితులారా. ఇక్కడ రాయబడిన మాట అదే. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, ఒకవేళ నీ బిడ్డ పాడైపోయాడు అంటే దానికి మొట్టమొదటి కారణం నీవే అయ్యుంటావు. ఈ మాటలు వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు. కానీ అది నిజం. బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది గదా! తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేస్తాడు. ఇంకా రాయబడిన మాటేంటంటే, అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయును. తనంతట తాను ఏది చేయడు కొడుకు. ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడో వాటినే కుమారుడు చేస్తాడు. చూడండి, వడ్డీ వ్యాపారం చేసే తండ్రి ఉంటే వాడి పిల్లలు కూడా వడ్డీ వ్యాపారంలో దిగుతారు. చాలామంది షాప్స్ నడిపించే యజమానులు చూస్తాం. తర్వాత వాళ్ళ పిల్లలు ఆ షాప్‌ని టేక్ ఓవర్ చేసి షాప్ నడిపిస్తా ఉంటారు. అంటే మనము ఏది చేయడం పిల్లలు చూస్తారో అదే పిల్లలకి వారి హృదయాల్లో ముద్రించబడుతది. వారు కూడా అదే చేయాలని, అలాగే అనుకరించాలని ఉంటారు. చూడండి, తండ్రి ఎలా నడిస్తే అలా నడవడానికి పిల్లవాడు ప్రయత్నం చేస్తాడు. తండ్రి ఎలా మాట్లాడితే అలాగ మాట్లాడటానికి పిల్లవాడు ప్రయత్నం చేస్తాడు. ఈరోజు దేవుణ్ణి నమ్మిన బిడ్డలుగా మనం మన బిడ్డలకి ఏం నేర్పించాలంటే, మనము మన పరలోకపు తండ్రిని అనుసరించగలిగితే, ఆయన వలె ప్రార్థించగలిగితే, ఆయన చూపిన దయను చూపించగలిగితే, ఆయన చూపినట్లు సాతాన్ని ఎదిరించగలిగితే, ఆయన చూపినట్లు ఆ పైనున్న వాటినే వెతుకుతూ కిందున్న వాటిపైన శ్రద్ధ తీసివేసి ఆత్మీయంగా ముందుకు సాగగలిగితే మన బిడ్డలు కూడా ఆ మార్గంలోనే నడుస్తారు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, నీ బిడ్డల్ని సరిచేసుకోవడం, నీ కుటుంబస్తులను సరిచేసుకోవడం, వారిని మంచి మార్గంలో నడిపించటం ఎవరి చేతుల్లోనో లేదు. సాక్షాత్తు నీ చేతిలోనే ఉంది. నువ్వు అలా చేయగలిగితే ప్రభు నీకు తోడుగా ఉండి ఇంకనూ సహాయం చేసి వారిని హెచ్చింపజేస్తాడు. మొదట నువ్వు పరలోకపు తండ్రిని అనుకరించటం, పరలోకపు తండ్రి ఏది చేస్తున్నాడో చూసి అది చేయడం ప్రయత్నం చేయాలి. దేవుడు ఏం చేశాడండి? ఆయన ద్వేషించిన వారిని ప్రేమించాడు. అది నువ్వు చేస్తున్నావా? అది నువ్వు చేస్తే నీ బిడ్డలు ఇంకనూ ప్రేమ కలిగి ఉంటారు. దేవుడు ఏం చేశారు? పాపులను, వ్యభిచారంలో పట్టబడిన వారిని, దొంగలను సైతం ప్రేమించాడు. అది నువ్వు అనుకరిస్తే నీ బిడ్డలు ఇంకనూ ప్రేమమూర్తులై ఉంటారు. ప్రియమైన స్నేహితులారా, వాక్యము మనము ధ్యానం చేస్తూ ఉండగా అది రెండంచులు గల ఖడ్గము వలె దూసుకొస్తా ఉంటది. అది మనకి వర్తిస్తది, వినేవారికి వర్తిస్తది. చెప్పేవారికిని, వినేవారికిని ఇరువురికి వర్తించేది వాక్యం. కాబట్టి నువ్వు నేను కూడా మొదట మనము పరలోకపు తండ్రి ఏం చేస్తాడో తెలుసుకోవాలి. రెండవది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేస్తాడన్నట్లు పరలోకపు తండ్రిని అనుసరిద్దాం. ఆత్మీయ తండ్రులు, లోకపు తండ్రులు ఒకవేళ తొట్టిల్లొచ్చు, తప్పుడు కార్యాలు చెయ్యొచ్చు. అందరూ అలాగుంటారని నేను చెప్పడం లేదు, కానీ నిత్య రాజ్యమునకు చేర్చే పరలోకపు తండ్రిని అనుకరించగలిగితే ఆయన ఏం కార్యాలు చేశాడో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే నీకు బయలుపరుస్తాడు. అప్పుడు ఆయన చెప్పినట్టు నడుచుకోగలిగితే మనము కూడా నిత్య రాజ్యానికి చేరుకోగలుగుతాం. మన బిడ్డలను మార్చుకోగలుగుతాం. మనం కుటుంబస్తులను మార్చుకోగలుగుతాం. మన జీవితాలు మార్చబడతాయి. కాబట్టి అలాగుండడానికి మనం ప్రయత్నం చేయాలి. 20వ వచనం చూస్తే, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఈ విషయాన్ని గమనిస్తే పరలోకపు తండ్రి మనకి అన్నీ బయలుపరుస్తూ ఉంటాడట, అన్నీ కనపరుస్తాడట. ఏ తండ్రి అయినా కుమారుడికి తాను చేసే పని ఎప్పుడు చెప్తాడండి? అది మంచి పని అయితే చెప్తాడు. దాని వలన ప్రయోజనం ఉంటుందంటే చెప్తాడు. అది ఇతరులకు ఏది హాని చేసేది కాదు, 10 మంది మెచ్చుకునే పని అయితే కుమారుడికి చెప్తాడు. తాగుబోతు చెప్తాడా, నేను ఇప్పుడు వెళ్ళి తాగేసి వచ్చానని?
దమ్ము కొట్టేవాడు చెప్తాడా నేను ఇప్పుడు వెళ్ళి దమ్ము కొట్టానని? వ్యభిచరించేవాడు చెప్తాడా ఇంట్లో నేను ఇది వ్యభిచారం జరిగించొచ్చానని? ఎందుకో తెలుసా? అవన్నీ చీకటి కార్యాలు. అవన్నీ పనికిమాలిన పనులు. దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి, అది తప్పుడు కార్యం కాబట్టి అది చెప్పరు. కానీ ఇక్కడ చదవబడిన మాట ఏంటంటే 20వ వచనంలో ఆయన అన్నింటినీ కుమారునికి అగపరుచును. ఈరోజు మనం చేసే పని మన బిడ్డలకు తెలియాలి అంటే, మనం మంచి కార్యాలు చేస్తే మనం కూడా చెప్తాం. ఇదిగో పలానా పని చేసొచ్చాను నాన్న, పలానా పని చేయబోతున్నాను నాన్న అని మన కుటుంబస్తులతో, మన పిల్లలతో పంచుకోగలుగుతాం. ఎందుకు? మనం చేసే కార్యం మంచిది అని అనుకున్నప్పుడు మనకి అటువంటి ఆ యొక్క ధైర్యం వస్తది మన కుటుంబస్తులతో పంచుకోవాలని. ఈ రోజుల్లో చాలామంది తండ్రి ఎక్కడికెళ్ళాడో పిల్లలకు తెలియదు. భర్త ఎక్కడికెళ్ళాడో భార్యకి తెలియదు. ఎందుకంటే తను ఇంట్లో షేర్ చేసుకోడు. తను చేసే పని మంచిది కాదు కాబట్టి. మంచి పనికి వెళ్ళేటువంటి వాడు, డ్యూటీకి వెళ్ళేటువంటి వాడు, తను కష్టపడి పని చేయడానికి వెళ్ళేటువంటి వాడు ఇంట్లో చెప్తాడు, పిల్లలకి చెప్తాడు, తన బంధువులకు కూడా చెప్తాడు తాను ఏం చేస్తా ఉన్నాడో. మనం ఇతరులకి చెప్పలేకపోతున్నాము, ఇంట్లో చెప్పలేకపోతున్నామంటే ఆ పనేంటో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే దీంట్లో ఏదో లోపం ఉంది, ఏదో తప్పు ఉంది. దీన్ని చూసి నా కుమారుడు కూడా ఇలాంటివే నేర్చుకుంటాడు కదా! దానివల్ల వాడి జీవితం పాడైపోతుంది కదా! నా బిడ్డల జీవితం నేను చేజేతులా పాడు చేసిన వాడిని అవుతాను కదా అని మనము ఆ స్పృహ తెచ్చుకొని మంచి విషయాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. పరలోకపు తండ్రిని అనుకరించడానికి ఆయన ఏం చేశాడో చూసి, చదివి, తెలుసుకొని ఆయన చేసిన పనులు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని ఈ లోకస్తులు చూపించే మార్గములో అదే నిజమనుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు. వాక్యానుసారమైన నడవడిక కలిగి ఉండడం ఎంతైనా ప్రాముఖ్యం. మన ఆత్మీయ జీవితానికి అది ఎంతో ఆదరణ. మన ఆత్మీయ జీవితానికి అదే తొలి మెట్టు. తండ్రి చేసిన కార్యాలు తెలుసుకొని, ఆ కార్యాలను బట్టి మనము కూడా అలాంటి పనులు చేస్తూ ముందుకు సాగిపోవాలి. మనం ఎప్పుడైతే మంచి పని చేస్తామో, మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నడుస్తామో, అది మనందరికీ తెలియచేస్తాం మనం. మన కుటుంబస్తులకు చెప్తాం, బిడ్డలకు చెప్తాం, బంధువులకు చెప్తాం. ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు ఒంటరిగా పలానా పనులు చేస్తా ఉన్నావంటే, అక్కడేదో లోపం ఉందని దయతో జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కుమారుడు చేస్తాడు. కాబట్టి ఒకవేళ నువ్వు అనుకరించే తండ్రి ఎవరో, ఆయన అనుకరించే విధానం కరెక్టో కాదో తెలుసుకోవాలంటే నువ్వు ప్రార్థనలో అడుగు. నువ్వు వాక్యానుసారంగా అడుగు. పరలోకపు తండ్రిని మాదిరిగా పెట్టుకొని ముందుకు సాగిపోదాం. మరి ఆ ప్రయత్నాల్లో దేవుడు మనకి సహాయం చేసి, మనకు తోడుగా ఉండి కృప చూపిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఇప్పుడు చదవబడిన మాటల ద్వారా, ధ్యానించిన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో, కుమారుడు కూడా అదే చేస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మేము మా బిడ్డలకు ఆ మాదిరికరంగా ఉండునట్లు సహాయం చేయండి. మేము మీకు కుమారులమై ఉన్నాం ప్రభువా. తండ్రిగా మీరు మాకున్నారు. పరలోకపు తండ్రి మాకు ఏమి చూపించాడో, ఏ మార్గంలో నడవమని చెప్పాడో అదే మేము చేయుటకు మాకు సహాయం చేయమని, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.